కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ముందు జగన్ కాసేపట్లో ధర్నా చేయనున్నారు. గన్నవరం చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో విష జ్వరాలతో చనిపోయిన 32 మంది బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. రేపు రాజధాని ప్రాంతంలో వైసీపీ ఆందోళనకు దిగనుంది. భూసేకరణకు వ్యతిరేకంగా సీఆర్డీఏ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు జగన్. ప్రజా సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వైసీపీ హెచ్చరిస్తోంది. మచిలీపట్నంలో జగన్ దీక్షకు సంబంధించి తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. రమ్య, మచిలీపట్నంలో మరికొద్ది సేపట్లో జగన్ దీక్ష ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పామరు దగ్గరికి చేరుకున్నటువంటి జగన్ మరో అర్ధ గంటలో ఇక్కడికి చేరుకుని దాదాపుగా 1 గంట 2 గంటల వరకు కూడా ధర్నా నిర్వహించబోతున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామానికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే జ్వరానికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో 18 మంది చనిపోయారో వారందరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల మొదటి వారంలోనే కొత్తమాజేరు గ్రామాన్ని పర్యటించడం జరిగింది. అయితే అప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, ఆ మరణాలు సహజ మరణాలుగానే ప్రభుత్వం చెప్పడంతో జగన్ దీక్షకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈ రోజు మొత్తం కూడా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద జగన్ దీక్షకు కూర్చోబోతున్నారు. దాదాపుగా మరో అర్ధ గంటలోగా జగన్ మచిలీపట్నం చేరుకున్న తర్వాత కొత్తమాజేరులో విషజ్వర బాధితులకి ఏదైతే సంఘీభావంగా మొత్తం కూడా ధర్నాలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు మచిలీపట్నంలో ధర్నా చేయడంతో పాటు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు మాత్రం గట్టి ప్రయత్నమే జరుగుతుందని చెప్పొచ్చు. దాదాపు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొత్తమాజేరుకు సంబంధించిన గ్రామంలో ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. మొత్తం ఈ జిల్లా కలెక్టరేట్ వద్ద ఇప్పటికే భారీగా అటు కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అయితే 1 గంట వరకు జరిగే ఈ ధర్నా 1 గంట తరువాత మాత్రం జిల్లా కలెక్టర్ని కలిసి మొత్తం వినతిపత్రం సమర్పించే అవకాశం ఉంది. చెప్పండి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి కొత్తమాజేరు సంఘటన? ఈరోజు ఈ నెల 4వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తమాజేరు గ్రామంలో 18 మంది చనిపోతే వాళ్ళు పలకరిస్తానికి వచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఎంతో కొంత ఇవ్వాలి, మినిమం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగనే ఇవ్వని పరిస్థితిలో కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేస్తామని చెప్పేసి ఈ నెల 5వ తారీఖు నాడు చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్య పట్టించుకున్న పరిస్థితి. ఈ రోజు 18 మంది చనిపోతే ఆ గ్రామంలో కనీసం పట్టించుకోకుండా వాళ్ళ యొక్క సహజ మరణాలు అని చెప్పేసి చెప్తాం. చాలా దురదృష్టకరం. ప్రభుత్వం ఏ విధంగానూ ఆర్థిక సహాయం చేయలేదు, సహజ మరణాలుగా చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం ప్రభుత్వం తప్పించుకోవడానికి వేసే పన్నాంగం తప్ప కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే పేరు వస్తుందో మన ప్రభుత్వం ఈ తమిళ స్పందిస్తే ఆ కుటుంబాలు ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆదుకున్నట్టుగా వస్తేనే ఒక పట్టుదలతో పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి ఇన్ని వేలాదిగా ప్రజలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి ఈ రోజు ధర్నా అర్థం పడుతుంది. మరి సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి కామినేని శ్రీనివాస్ గారు జగన్ గారు వచ్చి పరామర్శించిన తర్వాత నెక్స్ట్ రోజు వచ్చి ఇక్కడ సహజ మరణాలు రాజకీయం చేస్తున్నారని చెప్పడం అది చాలా శోచనీయంగా. మీరు చెప్పండి, జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా జ్వర పీడితులు కానీ గ్రామాల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ కాకుండా జ్వరాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుంది. ఈ చంద్రబాబు మొండి వైఖరికి నిరసనగా ఈనాడు మాజేరులో పిట్టలు రాలిపోయినట్టు 18 మంది చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం ఏమీ కదలిక లేనప్పటికీ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని మాజేరులో ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని కోసం ప్రజల కోసం జిల్లా మొత్తం రమ్య మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మొత్తం కూడా కలెక్టరేట్ వద్దకు మాత్రం అటు కొత్త మాజేరుకు సంబంధించినటువంటి గ్రామస్తులు, ఏదైతే బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామస్తులు చేరుకున్నారు. అదే జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు చేరుకున్నారు. 1 గంట వరకు మహాధర్నా కొనసాగబోతోంది. ఆ తరువాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళి కలెక్టర్ని కలిసి మొత్తం ఏదైతే ఉందో కొత్తమాజేరుకు సంబంధించినటువంటి జ్వరంతో చనిపోయినటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితులందరికీ 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వినతిపత్రం సమర్పించనున్నారు. రమ్య, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.